కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఓవర్ యాక్షన్ ప్రభుత్వానికి రివర్స్ కొడుతుంది. మీడియాలో హైలైట్ కోసం ఆ పార్టీ ఎమ్మెల్యేల చేష్టలు కాంగ్రెస్ కు నష్టమే చేస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలవాలనుకున్నాడు. ఓ కీలక మంత్రిని టార్గెట్ చేశాడు. ఇదంతా ప్రభుత్వానికి పార్టీకి నష్టం చేసిందనే టాక్ నడుస్తోంది. స్వపక్షంలోనే విపక్షంగా మారిన ఎమ్మెల్యే వ్యవహారం హైకమాండ్ కు తలనొప్పిగా మారింది. ఓ మంత్రి అండతో సొంత జిల్లాలో సీఎం పక్కలో భల్లెల్లాగా తయారయ్యారంటూ ఆ ఎమ్మెల్యే. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? లెట్స్ వాచ్ ది స్టోరీ. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల అనిరుద్ రెడ్డి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. విజయం సాధించినప్పటి నుండి ఆయన సంచలనాలకు, వివాదాలకు కేరఫ్ గా నిలుస్తున్నారు. తొలిసారి ఎమ్మెల్యే అయినా ఆయన పాపులారిటీ కోసం పాకులాడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతా బాగానే ఉన్నా ఆయన చర్యలు సొంత పార్టీకి కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. టీటీడీ జారీ చేసే వీఐపీ లేఖలపై పలుమార్లు బహిరంగ విమర్శలు చేయడం, ఆంధ్ర నాయకులను పరోక్షంగా హెచ్చరించడం అప్పట్లో సంచలనమైంది. అంతటితో ఆగకుండా ఆయన నియోజకవర్గంలోని పోలేపల్లి సెజ్ లో ఫార్మా ఇండస్ట్రీలను తగలబెడతానని అనడం వివాదాస్పదమైంది. ఇలా ఆయన మాటలు ఇటు ప్రభుత్వానికి అటు పార్టీకి తలనొప్పిగా మారాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇటీవల జిల్లా రాజకీయాల్లో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గురించే చర్చ జరుగుతుంది. ఆయన వ్యాఖ్యలు అరాచకాలపై మావోయిస్టుల పేరుతో లేఖ జిల్లాలో కలకలం సృష్టించింది. ఇటీవల 2 సార్లు లచ్చన్న దళం పేరుతో లేఖలు వచ్చాయి. అందులో మన్యం భూములు గుంజుకోవటం, పరిశ్రమల దగ్గర ఆయన అనుచరులు వసూలు చేయడం వంటి అంశాలు ఆ లేఖలో ఉన్నాయి. పద్ధతి మార్చుకోవాలంటూ ఎమ్మెల్యేకు హెచ్చరిక చేశారు. పైకి మాత్రం అవినీతి చేయను, అవినీతి పరులను దగ్గరకు రానివ్వనంటూ అనిరుద్ రెడ్డి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. లేఖ మావోయిస్టులు రాయకపోయినా అందులో విషయాలు మాత్రం నిజమంటూ ప్రతిపక్ష పార్టీ నేతలు అనిరుద్ రెడ్డిని విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య సమావేశంలో ఈయనదే కీలక పాత్ర కావటం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. ఓ మంత్రి తీరుపై అసంతృప్తితోనే ఆయన సమావేశం ఏర్పాటు చేశారనే టాక్ నడిచింది. బాలానగర్, రాజపూర్ మండలాల్లోని వందలాది ఎకరాలను నిషేధిత జాబితా నుండి తొలగించడంపై మంత్రి సహకరించకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం. ఇలాంటి పని చేయలేనని చెప్పడంతో ఎమ్మెల్యే అయ్యాక కూడా పని కావట్లేదనే ఫ్రస్ట్రేషన్ తోనే రహస్య సమావేశం పెట్టారనే వాదన ఉంది. ఓ కేబినెట్ మంత్రి డైరెక్షన్ లోనే రహస్య సమావేశం పెట్టారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కామెంట్స్, సీక్రెట్ మీటింగ్ రెండు సంచలనం సృష్టించాయి. సీఎం సొంత జిల్లాలో అలజడి సృష్టించాలనే లక్ష్యంతోనే ఓ మంత్రి ప్రయత్నం చేస్తున్నారని జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అనిరుద్ రెడ్డిని అందుకు పావుగా వాడుకుంటున్నారని రేవంత్ అనుచరుల వాదన. స్వపక్షంలోనే విపక్షంగా అనిరుద్ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. నియోజకవర్గంలో తనకు సెక్యూరిటీ వద్దని, బెల్ట్ షాపులు బంద్ చేయాలనే ప్రకటనలు చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ట్రెండ్ సెట్ చేయాలనే ఆవేశం ప్రకటనలు తప్ప ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదట. ఎమ్మెల్యేగా ఏడాది కాలంలోనే సంచలనం కోసం పాకులాడి ప్రభుత్వాన్ని, పార్టీని ఇబ్బందుల పాలు చేస్తున్నారు అనిరుద్ రెడ్డి. నిధులు, పనుల కోసం మంత్రుల దగ్గరికి వెళ్తే పట్టించుకోకపోవడంతో ఫ్రస్ట్రేషన్ కి లోనవుతున్నారు. అసహనం, అసంతృప్తితో రగిలిపోతున్న ఎమ్మెల్యే ఇప్పటికైనా శాంతించేనా అంటూ నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.